హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ½ కిలో చికెన్ తీసుకోవాలి, ఫ్రెష్గా కడుక్కోవాలి. తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తర్వాత ఒక నిమ్మకాయ పిండేసి మంచిగా కలుపుకోవాలి. పుదీనా వేయాలి, పెరిగేయాలి, వేసేసి ఒక అర్ధ గంట అయినా సరే 15 నిమిషాలైనా సరే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్, అది మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసేసి హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు, తర్వాత పుదీనా వేసేసి మంచిగా కలిపేసేయాలి. అది తొందరగా వేయడానికి మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. సాల్ట్ వేయాలి, వేసేసి ఒక 1 మినిట్ అట్లా మగ్గనివ్వాలి. మూత పెట్టి అది మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసేసి అది కూడా కలిపేసేయాలి. కలిపేసి అందులోనే కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఎందుకో ఏమో చూస్తలేరు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని చూడండి, కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వచ్చేసి దీనిలో వేసేయాలి. వేసేసి మంచిగా కలిపేసేయాలి ఫ్రెండ్స్. గంట సింపుల్ కొడితే ఏంటంటే నేను వీడియో చేస్తాను కాబట్టి ఆ వీడియోలో మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అది మంచిగా కలుపుకోవాలి. అందులో వాటర్ వేయద్దండి, ఎందుకంటే ఆ టేస్ట్ మారిపోతుంది కాబట్టి వాటర్ వేయకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఒక్కొక్కసారి కలుపుతుండాలి మధ్య మధ్యలో. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా కొంచెం దగ్గరికి అయ్యేదాకా కలిపేసేయాలి. లాస్ట్లో మనం ధనియాల పొడిను కొంచెం గరం మసాలా యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, వేసేసి కలిపేసేయాలి. అంతే, పుదీనా కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకుంటే అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నన్నైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.